హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ పర్పస్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక ఫ్రీ డొమైన్ ఎలా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నది, ఫ్రీ డొమైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఫ్రీ డిఎన్ఎస్, డైనమిక్ డిఎన్ఎస్ అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అందులో సైన్అప్ చేయండి. సైన్అప్ చేసి ఇక్కడ మీ మెంబర్షిప్ లెవెల్ స్టార్టర్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మేషన్, మెయిల్ అండ్ ఇక్కడ కోడ్ అగ్రీ చేసిన తర్వాత, వన్స్ అగ్రీ చేసిన తర్వాత మీకు ఏంటంటే యాక్టివేషన్ మెయిల్ వస్తుంది. జస్ట్ లైక్ ఒకసారి మీకు యాక్టివేషన్ మెయిల్ చూపిస్తాను. ఇలా ఒక యాక్టివేషన్ మెయిల్ వస్తుంది. ఈ యాక్టివేషన్ మెయిల్ కనుక మీరు చూస్తే జస్ట్ క్లిక్ చేస్తే మీకు అదన్నది యాక్టివేట్ అవుతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి కనుక వస్తే మీరు ఇక్కడ సబ్ డొమైన్స్ అని ఉంటుంది. సబ్ డొమైన్స్లో యాడ్కి వెళ్ళండి. కోర్స్ ఇక్కడ ఏ సబ్ డొమైన్ లేకపోతే కనుక అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన సబ్ డొమైన్ తీసుకోండి. మీకు నచ్చిన సబ్ డొమైన్ తీసుకుని అండ్ మీకు సెలెక్ట్ చేసుకున్న టిఎల్డి కనుక తీసుకుంటే యూ విల్ గెట్ ఈ టిఎల్డి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని సేవ్ క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ డెస్టినేషన్ ఐపీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ డెస్టినేషన్ ఐపీ మీరు ఏ సర్వర్లో ఈ డొమైన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ డెస్టినేషన్ ఐపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సబ్ డొమైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూస్తే వీ హ్యావ్ ద ఐపీ అండ్ సబ్ డొమైన్. ఇప్పుడు ఈ సబ్ డొమైన్ని యూజ్ చేసి మీరు ప్రతి చోట ఎక్కడైనా సరే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీ సర్వర్లో ఈ సబ్ డొమైన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అన్నది మీకు cPanel యాక్సెస్లో చూపిస్తాను. సో దీనికి ఏంటంటే మనకి హోస్టింగ్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. ఆర్ఎల్స్ కొన్ని ఫ్రీ హోస్టింగ్స్ ఏమైనా ఉంటే చూడండి. బట్ ఫ్రీ హోస్టింగ్స్కి వచ్చేసరికి మీకు సో మచ్ ఆఫ్ యాడ్స్ అండ్ వాళ్ళు కంప్లీట్ యూజబిలిటీ కూడా ఉండదు. సో బట్ ఏదైనా మీరు ప్రాజెక్ట్ పర్పస్ ఉంటే కనుక ఏదైనా చిన్న హోస్టింగ్ ట్రై చేయండి. లైక్ మంత్లీ ఒక ₹50, మంత్లీ ఒక ₹100 హోస్టింగ్స్ ఉంటాయి. వాటిల్లో కనుక మీరు వెళ్తే మీరు ఈ లైవ్ సర్వర్లోనే డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్స్ కానీ పోర్ట్ఫోలియో కానీ బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ. కొంచెం వీడియో కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.